హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ యొక్క జూన్ నెల సంబంధించి పెన్షన్లు గ్రీన్ ఛానల్‌లోకి గ్రీన్ సిగ్నల్ అండి. పెన్షన్ పే స్లిప్‌లలో గమనించవలసిన మార్పులు ఇవే అంటూ అప్డేటు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్ బిల్లులు గ్రీన్ ఛానల్‌కైతే వెళ్ళాయి. ఏపీ పెన్షనర్స్ పే స్లిప్స్ ఇంకా అప్డేట్ చేయవలసిన అంశాలండి. నిన్నటి నుంచి పే స్లిప్స్ జనరేట్ అయ్యాయి. చాలామంది డౌన్‌లోడ్ చేసుకున్నారు కూడా. ఇంకా ఎవరైనా పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోకపోతే వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అందులో మీ యొక్క నేము, మీ స్పౌస్ యొక్క నేము, అలాగే డీఓబీ, డేట్ ఆఫ్ బర్త్, మీ డీటెయిల్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అనేది, అలాగే మీ వయసు 70 సంవత్సరాలు దాటిన వారైతే మీకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కలిసిందా లేదా, అలాగే ఆల్రెడీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తీసుకుంటున్న వారైతే మీకు అలాగే ఉందా? లేక తగ్గిందా? లేకపోతే పెరిగిందా? యాడ్ అవ్వాల్సి ఉంటే అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. అదేవిధంగా మీకు అర్హత ఉండి సీవీపీ రికవరీ నిలుపుదల అంటే కమ్యుటేషన్ అనేది రికవరీ 180 నెలలు కంప్లీట్ అయితే రికవరీ నిలిపివేస్తారు. పూర్తి స్థాయి పెన్షన్ అయితే పునరుద్ధరిస్తారు. సో, ఈ విధంగా జరిగిందా లేదా అనేది చెక్ చేసుకోగలరు. అదేవిధంగా మీరు ఒకవేళ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షన్ 2 తీసుకుంటూ ఉంటే మీరు ఒకదానికి మాత్రమే డీఆర్ తీసుకునేటట్టుగా అయితే చూసుకోండి. 2 పెన్షన్‌లు తీసుకుంటున్న వారికి కేవలం ఒక పెన్షన్ మీదే డీఆర్ అనేది వచ్చేలాగా చేసుకోవాలి. పొరపాటున 2 వస్తూ ఉంటే. అటువంటి వారు నేరుగా మీ ట్రెజరీని సంప్రదించి ఈ విధంగా తెలియజేయండి. లేదంటే మీ యొక్క పెన్షన్ నిలిపివేసే అవకాశం అయితే ఉంది. రీసెంట్‌గా దీనికి సంబంధించి మెమో గూడా విడుదలైంది. ఇక వీటన్నిటిని పే స్లిప్‌తో చెక్ చేసుకున్న తర్వాత వ్యత్యాసాలేమైనా ఉంటే సంబంధిత ట్రెజరీ అధికారి దృష్టికి తీసుకెళ్లి సరిచేయించుకోవడం మంచిది. అలాగే ముఖ్యంగా మీరు వయసు పైబడిన వారైతే 70 సంవత్సరాలు పైన వయసు ఉన్నవారికి 7% అదనపు పెన్షన్, 75 సంవత్సరాల వారికి 12%, 80 సంవత్సరాలు దాటిన వారికి 20%, 85 సంవత్సరాలు దాటిన వారికి ఈ విధంగా 25%, 90 సంవత్సరాలు దాటిన వారికి 30%, 95 సంవత్సరాలు దాటిన వారికి 35%, 100 సంవత్సరాలు దాటిన వారికి 50%తో అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది వర్తిస్తుంది. కాబట్టి పెన్షనర్స్ అందరూ కూడా తమ తమ పే స్లిప్స్‌లను డౌన్‌లోడ్ చేసుకొని ఈ వివరాలు ఒకసారి చెక్ చేసుకోగలరు. పెన్షనర్ యొక్క పే స్లిప్ అండి ఇది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటగా నేము, అలాగే పెన్షనర్ ఐడీ, పీపీఓ నంబరు, పెన్షనర్ టైపు, అలాగే నేచర్ ఆఫ్ పెన్షను, ఆర్‌పీఎస్, డీఆర్ గ్రూపు, డీఆర్ ఎలిజిబిలిటీ, బ్యాంక్ నేము, అకౌంట్ నంబరు, ఐఎఫ్ఎస్‌సి కోడు, అలాగే ఈ విధంగా ఎస్టీఓ కోడు, డీడీఓ కోడు, పాన్ నంబరు లాస్ట్‌లో 4 అంకెలు, అలాగే డేట్ ఆఫ్ బర్త్, స్పౌస్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ గూడా వచ్చాయన్నమాట. ఇక్కడ ఏమైనా తప్పులు ఉన్నట్లయితే మీరు ఈ డీటెయిల్స్‌లో ఏమైనా తప్పులు గమనిస్తే వెంటనే సంబంధిత అధికారికి తెలియజేయండి. అలాగే మనకు లెఫ్ట్ సైడ్‌లో ఆహ్, బేసిక్ ఎర్నింగ్స్ అయితే ఉన్నాయండి. మరి ఈ ఎర్నింగ్స్‌కి సంబంధించి బేసిక్ పే ఖచ్చితంగా వచ్చిందా లేదా? డీఆర్ అనేది అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తీసుకుంటున్న వారికి
ఏక్యూపీడీఆర్ కూడా కలుస్తుంది. ఇందులోనే చూపిస్తారనమాట. సో, అంతా కూడా ఈ అమౌంట్‌లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. బేసిక్ పేకి అలాగే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సపోజ్ 2000 అనుకోండి. దీనికి కూడా డీఆర్ అనేది ఇక్కడే కలిసి ఉంటుంది ఇక్కడ. అలాగే మెడికల్ అలవెన్స్ ఇక కమ్యుటేషన్ చేసుకున్న వారికి డేట్‌తో సహా ఇక్కడ మనకు డిస్‌ప్లే అయితే అవుతుందండి. ఎప్పుడు మనకు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అవుతుందని. సో, ఇందులో లేదు కానీ మీరు డౌన్‌లోడ్ చేసుకున్న స్లిప్‌లో అయితే ఉంటుంది. అలాగే ఇది ఓల్డ్ పే స్లిప్ అండి. ఇక్కడ మనకు ఓల్డ్ పే స్లిప్ కాబట్టి ఫార్మ్ 16 కనిపిస్తోంది. న్యూ పే స్లిప్‌లో ఇవి కనిపించవు. ఫార్మ్ 16 ఉండదు. సో, ఇక్కడ డైరెక్ట్‌గా డిడక్షన్స్ అలాగే ఇక్కడ నెట్ అమౌంటు, ఇక్కడ గ్రాస్ అమౌంట్ ఉంటుంది. మొత్తానికి పే స్లిప్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ విధంగా మనకు కింద ఇక్కడ చూపించినట్టుగా కమ్యుటేషన్ సంబంధించి డేట్స్ అయితే ఇంక్లూడ్ అయి ఉంటాయన్నమాట. అలాగే ప్రెజెంట్ మనకు 37.31%తో డీఆర్ అనేది వస్తోంది. అది మన యొక్క బేసిక్ పెన్షన్‌కి వర్తిస్తుంది. ఇన్ ద సేమ్ టైమ్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తీసుకుంటున్న వారికి కూడా సపోజ్ ఒక 10,000 అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వచ్చిందనుకోండి. జస్ట్ ఎంతో కొంత ఎంతొచ్చినా సరే దీని యొక్క డీఆర్ కూడా డీఆర్ అట్ 37.31% ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంటుందన్నమాట. ఈ డీనర్‌నెస్ అలవెన్స్ ఈ కాలంలోనే ఈ అమౌంట్‌లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. 2 గూడా. అయితే ఈసారి మార్పులు ఏంటి అనంటే, మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఫార్మ్ 16 జారీ విధానంలో మార్పులండి. సో, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఓల్డ్ పెన్షన్ స్లిప్‌లలో ఫార్మ్ 16 వచ్చేది. ఇప్పుడు ఫార్మ్ 16 అనేది రాదు. సో, దాన్ని తొలగించబడింది. సో, ఫార్మ్ 16 ఇప్పుడు మీరు వెబ్‌సైట్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, ట్రేసెస్ అనే పన్ను శాఖ సంబంధించి వెబ్‌సైట్ నుంచి మరి ట్రెజరీ లేదా కార్యాలయం నుంచి కూడా మీరు టీడీఎస్ పన్ను చేసేటటువంటి ఎస్టీఓ ముందు ఆ వివరాలను ఈ యొక్క ట్రేసెస్ పోర్టల్‌లో అయితే అప్‌లోడ్ చేస్తారు. సో, అక్కడ మీరైతే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిందే. మరి ఈ విధంగా మీరే స్వయంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకేమన్నా అవగాహన లేకపోతే మీరు ఫస్ట్ టైమ్ చేస్తూ ఉన్నట్లయితే ఆడిటర్ సహాయం తీసుకొని మీరు ఐటీఆర్ అయితే ఫైల్ చేసుకోండి. సో, ఐటీఆర్ ఫైలింగ్ అదంతా గూడా మనకు తెలిసిందే. ఇక మరి జీతాల విషయానికొస్తే ముందుగా డిపార్ట్‌మెంట్ వారీగా ఉద్యోగ పెన్షన్‌లకు మున్సిపల్ శాఖ, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, న్యాయ శాఖ, ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్, ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్, ఆర్&బి డిపార్ట్‌మెంట్, వాటర్ రిసోర్స్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ సంబంధించి మొదటగా జీతాలు జమ అయ్యే కార్యక్రమం అయితే ఉంటుంది. 1వ తేదీనే జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యేదానికి అవకాశం ఉంది. ప్రస్తుతం బిల్లులన్నీ గూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్న నేపథ్యంలో గవర్నమెంట్ నుంచి అమౌంట్ రిలీజ్ అవ్వగానే ఈ ట్రెజరీలోని బిల్లులన్నీ గూడా ఆర్‌బీఐ ఈకుబేరుకైతే వెళ్తాయి. ముందుగా ట్రెజరీల వారీగా చూసుకున్నట్లయితే కందుకూరు, మచిలీపట్నం, తెనాలి, బద్వేలు, పాలకొండ, విజయవాడ, విశాఖపట్నం, సీతమ్మధార, మదనపల్లి, అద్దంకి, రాజమండ్రి, రేపల్లె, బద్వేలు, నక్కపల్లి, పులివెందుల, మంగళగిరి, అదేవిధంగా విజయనగరం, నెల్లూరు, చీరాల, మార్కాపురం, జగ్గయ్యపేట, నిడదవోలు, రాయచోటి, జమ్మలమడుగు, నూజివీడు, ఉదయగిరి, భీమవరం, వెంకటగిరి, బుచ్చిరెడ్డిపాలెం, పొదలకూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, భోగాపురం, హిందూపురం, ఆత్మకూరు, నెల్లూరు, శ్రీకాకుళం,
సో, ఆముదాల వలస, చిలకలూరిపేట, పుత్తూరు, నంద్యాల, అనంతపురము, అరకు, బొబ్బిలి, కదిరి, అమలాపురం, కర్నూలు మొదలగు ట్రెజరీ పరిధిలో బిల్లులన్నీ కూడా ఏకసనమైన ఆర్‌బీఐ ఈకుబేర్‌కైతే వెళ్తాయి. ఎందుకంటే బిల్స్ అన్నీ కూడా ప్రస్తుతానికి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉన్నాయన్నమాట. మరి మనందరికీ తెలిసిందే ఎస్‌టిఓ గారి ఫైనల్ అప్రూవల్ పొందిన తర్వాత బిల్స్ అన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోకొస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే అవి ఈకుబేర్‌కైతే వెళ్తాయి. అక్కడి నుంచి బ్యాచ్ నంబర్ అలాట్‌మెంటు, తర్వాత నగదు జమ. సో, ఈసారి మనకు జూలై 1, 2 తేదీలలోనే పూర్తి స్థాయిలో జీతాలు, పెన్షన్లు జమ అయ్యేదానికి ప్రభుత్వం అయితే ఈ మేరకు తగిన చర్యలు తీసుకుంటోంది. అలాగే రేపు జరగబోయే ఆర్ ఆర్‌బీఐ నిర్వహించబోయే బాండ్ల వేలంలో ఏపీ పాల్గొని ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. సో, ఆక్షన్ ఆఫ్ కండక్ట్ అని చెప్పేసి సో, ఏపీకి సంబంధించి ఒక 1000 కోట్లను 13 సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలాగా మరొక 1600 కోట్లు. మొత్తం 2600 కోట్లు. ఈ 1600 కోట్లు రీ ఇష్యూ ఆఫ్ 8.07% ఆంధ్రప్రదేశ్ ఎస్‌జీసీ 2051 ఇష్యూడ్ ఆన్ ఏప్రిల్ దీన్ని రీ ఇష్యూ చేపించుకుందనమాట. సో, మొత్తానికి 2600 కోట్ల రూపాయలు నిధులు కూడా సమకూర్చుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. బిల్లులో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.